నక్క సామర్థ్యం. ఒక అడవిలో ఒక సింహం, ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి. సింహం తన బలమైన పంజాతో జంతువులను వేటాడేది. వేటాడిన జంతువులలో కొంత భాగం నక్కకు కూడా ఇచ్చేది. అలా అవి రెండూ కలిసి ఆనందంగా తినేవి. మిత్రుడైన సింహం తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క సింహం ఏ పని చెప్పినా చేసేది. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. సింహం ముసలిది అయిపోయింది. దానికి వేటాడే శక్తి నశించింది. పైగా ముసలితనం వల్ల చూపు కూడా సరిగా ఆనడం లేదు. ఆహారం లేకపోవడం వల్ల సింహం మరింత నీరసపడిపోయింది. అప్పుడు నక్కతో సింహం ఇలా అంది: మిత్రమా, ఎన్నాళ్ళు నేను వేటాడి నిన్ను పోషించాను. నేను ముసలిదాన్ని అయ్యాను. పరిగెత్తి తరిమి జంతువులను వేటాడే శక్తి పోయింది. చూపు మందగించింది. ఏదైనా జంతువు మరీ దగ్గరికి వస్తే తప్ప కనబడడం లేదు. అందుకని ఈ వాళ్ళ నుండి నీవే వేటాడి నన్ను పోషించాలి. సింహం చెప్పిన మాటల్లో నక్కకు యథార్థమే కనిపించింది. పైగా సింహం రోజురోజుకి వేటాడి తెచ్చే ఆహారం తగ్గిపోవడం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రులు పస్తులు పడుకోవాల్సి వచ్చింది. సరే మృగరాజా, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వేటాడి మీకు ఆహారాన్ని తీసుకొస్తాను. ఈ వయసులో మిమ్మల్ని బాగా చూసుకోవడం మిత్రధర్మం కూడా అన్నది. అయితే ఎన్నాళ్ళు సింహంపై ఆధారపడడం వల్ల నక్కకి బద్ధకం బాగా పెరిగిపోయింది. తను మాత్రం పరిగెత్తి జంతువులను వేటాడగలదా? కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించడం ఎలాగా అనుకుంటూ గుహ దగ్గర నుండి బయలుదేరింది. అలా నెమ్మదిగా నడిచి వెళుతున్న నక్కకు ఒక దున్నపోతు కనబడింది. దున్నపోతును చూడగానే నక్కకు నోరూరింది. దున్నపోతు భారీ జంతువు. ఈ దున్నపోతును వేటాడితే నేను నా మిత్రుడు రోజుల తరబడి ఆహారం గురించి వెతుక్కోనవసరం లేకుండా కాలం గడిపేయచ్చు అనుకుందది. అయితే వేటాడడం ఎలాగో తెలియని నక్క సింహంలాగే ఎగిరి దున్నపోతు గొంతును నోటకరిచి పట్టుకుంది. అల్పజీవి అయిన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల దున్నపోతుకు చిరాకు కలిగింది. కోపంతో అరుస్తూ నక్కను తన వాడి అయిన కొమ్ములతో గాల్లోకి ఎగరేసి మరీ కుమ్మింది. చివరకు దూరంగా నేల మీద పడ్డ నక్క ఎముకలు విరగడంతో కుయ్యో మొర్రో అని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన సామర్థ్యం తెలుసుకోకుండా ఎదుటి వారితో తలపడితే చేటు తప్పదు. కప్ప శక్తి సామర్థ్యాలు. అనగనగా ఒక అడవిలో కుందేలు ఒకటి ఉండేది. అది చాలా తెలివిగలది. అది ఉంటున్న పొదలకు దగ్గరలోనే చెరువు ఉంది. ఆ చెరువులో కప్ప ఒకటి నివాసం ఉండేది. అది మహాభయస్థురాలు. తను చేయగల పనిని కూడా ధైర్యంగా చేసేది కాదు. అయితే ఆ కుందేలు కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి. రోజు కలిసిమెలిసి కాసేపు కబుర్లు చెప్పుకొనిదే వాటికి రోజు గడిచేది కాదు. అవి రెండూ అడవిలో సరదాగా తిరిగేవి. నీతో గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది మిత్రమా అనేది కప్ప. అవును, నీవు వస్తే నాకు సమయమే తెలియడం లేదు అనేది కుందేలు. అలా రోజులు గడిచిపోసాగాయి. ఒకరోజు చెరువులోంచి బయటకు వచ్చి తన మిత్రుడి దగ్గరకు వెళ్తున్న కప్ప అనుకోకుండా దారిలో ఉన్న ఒక గోతిలో పడిపోయింది. దాంతో అది చాలా భయపడిపోయింది. రక్షించండి, రక్షించండి అంటూ గట్టిగా అరవసాగింది. అదే సమయంలో తన మిత్రుడు ఎంతకీ రాకపోయేసరికి చెరువు దగ్గరకు బయలుదేరింది కుందేలు. రక్షించండి, రక్షించండి, రక్షించండి మధ్యదారిలో రక్షించమని అరుపులు వినిపించేసరికి గొయ్యి దగ్గరకు వెళ్లి చూసింది. లోపలకు పడిపోయిన కప్ప కనిపించింది. అది పైకి ఎగురుతుందే తప్ప గోతిలో నుండి బయటకు రాలేకపోతోంది. మిత్రమా, గట్టిగా ప్రయత్నించు, బయటకు రా అంటూ ధైర్యం చెప్పింది కుందేలు. కప్ప పూర్తిగా ప్రయత్నించకుండానే, అయ్యో నా వల్ల కావడం లేదు, నన్ను ఆ భగవంతుడే రక్షించాలి అంటూ బాధపడింది. తన మిత్రుడికి గోతిలో నుండి బయటకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది కుందేలు. కాని కప్ప దాని శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడు ముక్కని గోతిలో వేసింది. అదిగో పాము ఈ గోతిలోకొచ్చింది, నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది. ఆ కంగారులో
అది పామో లేక తాడో చూడకుండానే అయ్యే బాబోయ్ పామే అని అరుస్తూ ఒక్క దూకున పైకి వచ్చేసింది. మిత్రమా, నీ శక్తి నీకు తెలియకపోవడం వల్లనే నీవు బయటకు రాలేకపోయావు. నిజానికి అది పాము కాదు, తాడు. చూడు అంటూ గోతిలోకి చూపించింది కుందేలు. వాస్తవాన్ని గ్రహించిన కప్ప భయాన్ని వీడి హాయిగా నవ్వుకుంది. ఆ తరువాత నుండి అవకాశం ఉన్న ప్రతి చోట తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది కప్ప. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎప్పటికీ మన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకూడదు. కోడి కుక్క స్నేహం కథ. అనగనగా ఒక ఊరిలో కోడి కుక్క ఉండేవి. అవి రెండూ ఒకే యజమాని దగ్గర ఉండడంతో రెండింటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అవి రెండూ ఊరిలో కలిసి తిరిగేవి. ఆహారాన్ని కలిసి పంచుకుని తినేవి. వాటి స్నేహాన్ని చూసి ఊరిలో ఉన్న మిగిలిన జంతువులు, పక్షులు ఆశ్చర్యపోయేవి. ఒకరోజు కోడి కుక్క దగ్గరలో ఉన్న అడవిలోకి షికారికి బయలుదేరాయి. అడవిలో చాలాసేపు సరదాగా తిరిగాయి. అడవిని చూడడం మొదటిసారి కావడంతో వాటికి చాలా ఆనందంగా అనిపించింది. అలా మైమరిచి వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది. అరే, చీకటి పడింది, మనం గమనించనే లేదు అంది కోడి. ఇప్పుడెలా? అడవి జంతువులు వస్తాయో ఏమో అని భయపడింది కుక్క. కోడి తెలివిగా దగ్గరలో ఉన్న చెట్టు మీదకెక్కి కూర్చుంది. కుక్కేమో చెట్టు తొర్రలో దాక్కుంది. కొంతసేపటికి ఒక నక్క అటువైపుగా వచ్చింది. ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని అక్కడే చాలాసేపు కాచు కూర్చుంది. ఇక అక్కడే ఉండే లాభం లేదనుకుని వెళ్లిపోతున్న నక్కకు చెట్టు మీద కూర్చున్న కోడి కనిపించింది. ఆ కోడిని చూడగానే దానికి నోరూరింది. కోడమ్మా, నా కోసం ఒక పాట పాడవా అని అడిగింది. అంటూ కోడి పాట పాడింది. తన మిత్రుడి కోత వినగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నదని చెట్టు తొరలో ఉన్న కుక్క జాగ్రత్త పడింది. కోడమ్మా, చెట్టు దిగి వచ్చి పాడవా, నీకో మంచి బహుమతి ఇస్తాను అంది నక్క. నక్క మోసం కోడికి అర్థమైంది. నక్కబావా, నా కాళ్ళు నొప్పుగా ఉన్నాయి, నేనిప్పుడు దిగలేను. నా ఇంకో స్నేహితుడు చెట్టు త్వరలో ఉన్నాడు, వాడిని అడుగు, బాగా పాడతాడు అంది కోడి తెలివిగా. ఓహో, త్వరలో మరొకడు ఉన్నాడా? ఎంచక్క ముందు వాణ్ణి తిని ఆ తరువాత నీ సంగతి చూస్తా అనుకుని నక్క ఆనందంగా చెట్టు త్వరలో మూతిపెట్టింది. లోపల ఉన్న కుక్క వేగంగా నక్కను గట్టిగా కరిచింది. చచ్చాన్రో దేవుడోయ్ అని అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీసింది నక్క. తెల్లవారుగానే రాత్రి జరిగినది తలుచుకుని నవ్వుకుంటూ కోడి కుక్క సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాయి. సింహంలా మారిన కుక్కపిల్ల. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎవరు ఏ సాయం కోసం వచ్చినా కాదనకుండా చేసేవాడు. ఆయన మంచితనాన్ని అడవిలో ఉన్న జంతువులు కూడా గమనించాయి. రోజు రకరకాల జంతువులు ఆశ్రమానికి వచ్చి హాయిగా ఆడుకుంటూ ఉండేవి. క్రూర జంతువులు కూడా మిగిలిన జంతువులతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది. సాధువు దాన్ని చూసి ముచ్చటపడి పెంచసాగాడు. ఓ రోజు ఆ కుక్కపిల్ల ఆశ్రమం బయటకొచ్చి అడవిలో కొంత దూరం వెళ్ళింది. అలా ఒంటరిగా వెళుతున్న ఆ కుక్కపిల్లను ఓ చిరుతపులి చూసింది. వెంటనే దాన్ని తరమసాగింది. ఆ కుక్కపిల్ల పరుగు పరుగున వచ్చి సాధువు వెనక దాక్కుని తన భయానికి కారణం చెప్పింది. అప్పుడా సాధువు తన శక్తితో దాన్ని చిరుతపులిగా మార్చేశాడు. చిరుతపులిగా మారిన కుక్కపిల్ల మళ్లీ అడవిలోకి వెళ్ళింది. ఈసారి ఓ పెద్ద పులి వెంబడించింది. దాంతో అది మళ్లీ సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడిగింది. అప్పుడాయన దాన్ని పెద్ద పులిగా మార్చేశాడు. ఆ రూపంతో అడవిలోకి వెళ్లిన పెద్ద పులిని ఓ మదపుటేనుగు అడ్డుకుంది. మళ్లీ మామూలే. సాధువు ఈసారి ఏకంగా దానిని సింహంగా మార్చేశాడు. మృగరాజుగా మారిన కుక్కపిల్ల కుదురుగా ఉండకుండా గర్వంతో అడవిలోని ఇతర జంతువులన్నింటినీ హడలగొట్టింది. చిన్న జీవులను సైతం హింసించడం ప్రారంభించింది. అది వస్తుందంటేనే అన్నీ భయంతో పరుగులు తీసేవి. అంతటితో ఊరుకొని ఆ సింహం
తనకు ఈ బలాన్నిచ్చిన సాధువునే చంపేయాలనుకుంది. ఆ విషయాన్ని తన తపశ్శక్తితో తెలుసుకున్న సాధువు దాన్ని మళ్లీ కుక్కపిల్లగా మార్చేశాడు. మరుక్షణమే దానిని ఆశ్రమం నుంచి తరిమేశాడు. ఈ కథలో నీతేమిటంటే, ఉపకారికి అపకారం తలపెడితే నష్టం మనకే.